వేసుకోండి. 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? ఈ రోజు కుదరలేదప్ప. రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీ తడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. రొక్కి పడేస్తా. వరల్డ్ నెంబర్ 1 బౌలర్ ఇండియన్ వైట్ బాల్ కెప్టెన్ కాబట్టి అమ్మాయి ఓపెనింగ్ స్పెల్ నేనేస్తా. సిఎస్కే స్పెషల్ బౌలర్ ని అంత సక్సెస్ఫుల్ టీమ్ అవడానికి ఓపెనింగ్ స్పెల్ నేనేసాను కాబట్టి అందుకే ఓపెనింగ్ స్పెల్ నాకేమండి. న్యూజిలాండ్ ఓపెనర్ బౌలర్ నేను. ఒకప్పుడు అమ్మాయి ఓపెనింగ్ బౌలర్ ని కూడా నేనే కాబట్టి ఇప్పుడు ఓపెనింగ్ స్పెల్ కూడా నేనే వేయాలి. ఇదంతా వద్దు, బౌలింగ్ కోచ్ అడుగుదాం. అది వద్దు, బ్యాటింగ్ కోచ్ పొలాట్ శిష్యుడు. అది కూడా కాదు, సీనియర్ ప్లేయర్ రోహిత్ అన్న కూడా అడుగుదాం. మందే ఇదంతా. రోహిత్ అన్న అయితే నన్నే ఏమంటాడు. ఇదంతా వద్దు, చిట్టీలు వేద్దాం. వద్దు, బొరుస బొమ్మ వేద్దాం. కెప్టెన్ అడగాల్సింది. మీరు ఫస్ట్ ఓవర్ వేయాలంటే అడగాల్సింది సీనియర్ ప్లేయర్ కోచ్ని కాదు, కెప్టెన్ ని. నువ్వు వరల్డ్ నెంబర్ 1 బౌలర్ అయి ఉండొచ్చు, నువ్వు సిఎస్కే నెంబర్ 1 బౌలర్ అయి ఉండొచ్చు, నువ్వు న్యూజిలాండ్ ఓపెనింగ్ బౌలర్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ తీసుకోవాల్సింది కెప్టెన్ పాండ్యా పర్మిషన్. మీరు చేసిన అవమానాన్ని పనిష్మెంట్ గా మీ అందరికి పవర్ ప్లే లో డెడ్ ఓవర్స్ లో ఒక్కొక్క ఓవర్, అలాగే ఓపెనింగ్ స్పెల్ కూడా నేనే వేస్తా, ఫినిషింగ్ ఓవర్ కూడా నేనే వేస్తా. గర్వంగా చెప్తున్నాను, నేను ఈ స్టేజ్ కి రావడానికి కారణం నా కృషి, నా పట్టుదల. నీ గురించి చెప్పకుండా కృషి పట్టుదల అంటే పేర్లో ఏముంది లేరా, వాడు ఎదిగాడ్రా, అది నాకు లొంగేటోడు బాధేం తీరుస్తాడు, పావుల్ని తోలేటోడు నిన్నేం పాలిస్తాడు, అల్లని రంగున్నోడు అల్లరి పేరున్నోడు, నీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.